పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ సుధా గారితో ఉన్నాము. తోపుడు బండి మీద స్కూటీని ఎక్కించారు, కారణం ఏంటి? మనము 2 సంవత్సరాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మొదలై 2వ సంవత్సరం నడుస్తూ ఉందండి. 2 సంవత్సరాల కిందట ఆయన ఏవైతే అంటే ఎక్కువ మహిళలకే వాగ్దానాలు చేయడం జరిగింది. అంటే మహిళా ఓటర్లని ఎక్కువ శాతము వాళ్ళని ఆకట్టుకొని ఆయన సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే మహిళల ఓట్లతోనే ఆయన గద్దెనెక్కినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి కదా. నెరవేర్చకుండా ఒక ఫ్రీ బస్సు మాత్రమే నెరవేర్చి, ఆ ఫ్రీ బస్సులు కూడా ఎట్లా అంటే మనకు ఆర్టీసీకి రావాల్సిన రవాణాను కూడా మొత్తము దాన్ని భ్రష్టు పట్టించి ఈరోజు మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి మామూలుగా ఇప్పుడు మొన్న చూసుకుంటే మనకు మగవాళ్ళకేమో ఛార్జీలు పెంచిండు, ఆడవాళ్ళకేమో ఛార్జీలు. మేము ఆడవాళ్ళకి సామాన్య దాంట్లో చూసుకోండి, ఎందుకంటే మీరు సామాన్య ప్రజలకి మీరు ఫ్రీ పెట్టినా కూడా అది బాగుండేది. కానీ ప్రతి ఒక్కరికి ఫ్రీ అన్నారు చూసినావా, దానివల్ల ఇటు ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది, ఇటు మన రాష్ట్రం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇంకొకటి మహిళలకి మరి 2500 రూపాయలు మనకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయలు ఇస్తా అన్నారు. మరి అది ఇంతవరకు కూడా దాన్ని ఊసే లేకుండా పోయింది. ఏదైతే అప్లికేషన్ 6 గ్యారంటీల మీద అప్లికేషన్స్ తీసుకున్నారో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఫ్లైఓవర్ల మీద ఆ పత్రాలన్నీ ప్రత్యక్షం అవ్వడం జరిగింది. అంటే ఇటు వార్డు ఆఫీసులలో 6 గ్యారంటీల పత్రాలు తీసుకోవడము, పక్కకెళ్ళి మున్సిపాలిటీలో పారేయడము. అంటే ఎంత దారుణం అంటే ఆ విషయము చాలా మంది ప్రజలే ఆ పత్రాలను పట్టుకొచ్చి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇట్లాంటి దొంగ వాగ్దానాలు ఇచ్చి మరి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు బుద్ధి చెప్పడానికే ఈ విధంగా మేము ప్రదర్శన చేయడం జరిగింది. నిజంగా మహిళలు స్కూటీ మీద ఆశతోటే కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి ఓటేశారని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటే స్కూటీ అనేది కాదండి, స్కూటీ అనేది యూత్ అంటే 18 సంవత్సరాల అమ్మాయిలు, అంటే 18 సంవత్సరాలు నిండిన ఏ అమ్మాయికైనా సరే ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తానని అనడం జరిగింది. ఇప్పటి వరకు స్టూడెంట్స్కి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏది నెరవేరింది? మరి 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, మరి కనీసం అదైనా ఇచ్చిరా? అన్ఎంప్లాయ్మెంట్స్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ కూడా లేవు. మరి అలాంటప్పుడు విద్యార్థులను కూడా మోసపరిచి మరి వాళ్ళ ఓట్లను కూడా దండుకోవడం జరిగింది. ఒకటే మనం స్కూటీ అనేదే కాదండి, మరి ఆడపడుచులకి తులం బంగారం, పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా తులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆడపడుచుకు కూడా తులం బంగారం ఇచ్చిన పాపన పోలేదండి. అంటే నిజంగా ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు, ఆ హామీలు చూసే ఓటేస్తారా, లేకపోతే నిజంగా గవర్నమెంట్ ని చేంజ్ చేద్దాము, వేరే ఇంకొక కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామనే ఆలోచనతో ఓటేస్తారు అనుకుంటున్నారా? అయితే ప్రజలందరూ కూడా ఏం చేసిరంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనను చూసి విసిగిపోయి అయ్యా కొడుకుల పాలన, అటు బిడ్డది వాళ్ళే దండుకుంటా ఉన్నారు. బిడ్డ ఒక దగ్గర స్కాము, కొడుకు ఇంకో దగ్గర స్కాము, అయ్య పోయి ఫామ్ హౌస్ల స్కాము, ఇట్లా వాళ్ళు ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పేసి ప్రజలు ఏంటంటే మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకొని రేవంత్ రెడ్డి ఇచ్చి ఈ ఒక హామీలు ఏవైతే ఇచ్చిండ్రో, సరే ఈయన ఏదో చెప్తున్నాడు, కొత్తగా చెప్తున్నాడు కదా, కనీసం ఇవైనా అమలు అవుతాయేమో చూద్దాం, మన బతుకులు మారుతాయేమో అనుకున్నారు. కానీ ఈయన వచ్చి వాళ్ళకి పాప ఏవైతే అంత ముందుకు వచ్చినాయో అవి కూడా రాకుండా మూసేసిండు మొత్తానికి. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు కూడా అంటే చాలా మంది ప్రజలు మా చెప్పుతో మేము కొట్టుకుంటాం, ఎందుకంటే ఏదో మారుస్తాడు, ఏదో చేస్తాడు, ఆయన కొత్తగా వచ్చిండు కదా. కనీసం కాంగ్రెస్కి అంత ముందుకు 60 సంవత్సరాలు అధికారం ఇచ్చినా కూడా 10 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నారు కదా, కనీసం ఇప్పుడైనా ఏదైనా కొత్త చేస్తారేమో అనుకుంటే ఆ విధంగా కూడా ప్రజలని మోసం చేయడమే జరిగింది రేవంత్ రెడ్డి. మీరు ఇన్ని రోజులు ఎందుకు మరి స్కూటీలు ఇస్తానని దాదాపు సంవత్సరం అయింది, ఇప్పుడేమో 20 నెలలు 22 నెలలు కాబోస్తుంది, ఇంకో 2 నెల రోజులు అయితే ఇక డిసెంబర్ కూడా వస్తుంది, 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక సంవత్సరం ముందు నుంచే మీరు ఎందుకు చేయలేదు నిరసన? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉందని ఈ నిరసన కార్యక్రమం చేపట్టిరా? లేదండి, ఇప్పటికీ మేము చాలా నిరసనలు తెలియజేయడం జరిగింది. మీరు చూసుకుంటే మేము ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వెళ్ళి లెటర్స్ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులో కూడా వెళ్ళి మరి తులం బంగారం గురించి ఇప్పటివరకు దాన్ని ఊసలేదు, 2500 రూపాయలు పెన్షన్ అన్నారు ఆడపడుచుకి, మరి అది కూడా లేదు అని చెప్పేసి ప్రతి ఆఫీస్లో మేము మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఇప్పటిదాకా ఎలాంటి స్పందన కూడా లేదు. అంటే మేము ఆయన వచ్చిన 6 నెలల తర్వాత నుంచి అంటే ఆయన ఏమన్నాడంటే 90 రోజుల గడువు నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. 90 రోజులు కాదు, మేము 180 రోజులు గడువు ఇచ్చినాం, అయినా కూడా ఆయన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
అప్పటి నుంచి మేము ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాము. మరి మనం చూసుకుంటే మొన్నటికి మొన్న ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్ని దాన్ని ఆసరా చేసుకొని అజారుద్దీన్ గారికి మినిస్ట్రీ పదవి ఇవ్వడం జరిగింది. మరి మేము కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాము, మరి ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పోయింది ఆయనకు ఆ తెలివి మినిస్ట్రీ? ఆయనకే ఇప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్ల ముంగట నువ్వు అజారుద్దీన్ గారికి మినిస్ట్రీ పదవి ఇచ్చినావు అంటే ఇక్కడ అర్థమవుతుంది కదండి, ఇక్కడ ఏదైతే ఓటర్లు మెజారిటీ పీపుల్స్ మైనారిటీస్ ఉన్నాయని చెప్పేసే కదా మీరు మైనారిటీకి తీసుకొచ్చి చెప్తుంది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మైనారిటీకి సంబంధించి మైనారిటీ కోటాలో మినిస్టర్ లేడు కాబట్టి ఇచ్చాము అని మైనారిటీ కోటాలో ఇచ్చాము, కానీ ఎలక్షన్లు ఉన్నాయని మేము అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మరి ఆ విధంగా అనుకుంటే మరి ముందే ఇచ్చి ఉండాల్సింది కదా. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రన్ అవుతున్నప్పుడు ఏదైతే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఎంఐఎం నుంచి పోటీ చేసిన క్యాండిడేట్ ని తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ లో నించోబెడితే ఆయన పోయి దారుసలాంలో కాళ్ళు మొక్కుతా ఉంటే మరి మీరేం చేస్తా ఉన్నారు అంటే ఈ రోజు మీరు ఇచ్చినది మంత్రి పదవి దానికి నిదర్శనం కనబడుతుంది కదా అండి. మీరే చెప్తున్నారు సాక్ష్యంగా మేము కావాలనే ఇచ్చినాము, ఆయనకి ఇవ్వడం వల్లనే ఆ ఓట్లని మాకు పడతాయనే కదా. మరి ఆయనకే ఎందుకు ఇచ్చారు? మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చి ఉండాల్సింది కదా. ఎలక్షన్ మనకు 5 నెలలు లేదు, 2 నెలలు లేదు, 10 రోజులైతే ఎలక్షన్ అయిపోతుంది. మరి ఎలక్షన్ ముంగట ఎందుకు ఇచ్చారు మంత్రి పదవి? అంటే మైనార్టీ ఓట్ల కోసానికే రేవంత్ రెడ్డి పక్కాగా ప్లాన్ తోనే ఆయన ఆ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంటే మైనారిటీ ఓట్లు బీజేపీ పార్టీకి పడవా? మైనార్టీలు మమ్మల్ని నమ్మడం అనేది చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనము నరేంద్ర మోడీ గారు చూసుకుంటే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సేమ్ న్యాయం చేయడమే జరుగుతూ ఉంది. ఎందుకంటే త్రిబుల్ తలాక్ తీసుకుంటే మైనారిటీ ఆడపడుచులకే చేసినారు, కానీ ఆడపడుచులకు వాళ్ళకు ఒకవేళ అవగాహన ఉండి వాళ్ళు బయటికి రావాలనుకున్నా కూడా ఈ మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వెన్ను తట్టి వాళ్ళు పక్కకు జరపడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో చాలా ఇంకా ఐకమత్యం రావాలి, వాళ్ళు బయటికి రావాలి. ఇప్పుడు మనం ఆ త్రిబుల్ తలాక్ వల్ల ఎంతమంది మహిళల జీవితాలు బాగుపడతా ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా దానికి అభ్యంతరం లేదు, కానీ ఆడబిడ్డ మాత్రం ఆగమవుతుంది కదా. అంటే ఆడపిల్ల ఒక పిల్లల్ని కానీ యంత్రంగానే చూస్తూ ఉన్నారే తప్ప మైనార్టీ దాంట్లో వేరే ఆడపిల్లకి ఎలాంటి అధికారాలు కానీ వాళ్ళకి లేవు. కానీ నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అన్ని అధికారాలు సమకూర్చారు. మొన్న మనం చూసుకుంటే వక్ఫ్ బోర్డుకు సంబంధిస్తే కూడా దాంట్లో కూడా ఆడవాళ్ళని ఖచ్చితంగా చేర్చాలి అని చెప్పేసి ఆ చట్టంలో కూడా మనము నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. అంటే మైనార్టీ ఆడపడుచులను కూడా వాళ్ళని ముందుకు తీసుకురావాలి, వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు పని చేస్తూ ఉన్నారండి.